ఆగస్టు మాసంలో మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు ఏది చేసినా కూడా అందరి చేత గుర్తించబడగలుగుతారు. ఈ మీనరాశి వారు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి మాసం ఈ ఆగస్టు మాసం. మీనరాశి వారు ఆనందదాయకంగా ఉంటారు, సంతోషంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు ఉన్న వారందరూ కూడా తొలగిపోయి చాలా ఆనందదాయకంగా ఉంటారు. ప్రేమించుకున్న ప్రేమికులు కొంత మధ్యవర్తుల వల్ల విడిపోయిన వారు ఈ మాసంలో కలుసుకోగలుగుతారు, ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు. పెద్దవారి యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది ఈ మీనరాశి ప్రేమికులకు ఈ ఆగస్టు మాసంలో. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా వైద్యుల సహాయ సహకారాల వల్ల కొంత మెరుగుపడటం కూడా జరుగుతుంది. తండ్రి ఆస్తులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అత్తమామల యొక్క ఆత్మాభిమానానికి దెబ్బతీయకుండా ముందుకు సాగగలుగుతారు కుటుంబంలో ఉన్నవారు. తోబుట్టువులతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సద్దుమణుగు జరుగుతాయి. ఆస్తిపాస్తుల పంపకాలను కూడా సరియంగా సమానంగా రావడం కూడా జరుగుతుంది. వీరికి కొంత స్థల మార్పిడి కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ చేసే వ్యాపారస్తులకు కొంత జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ఎక్కడా మోసపోకుండా ఉంటారు. స్త్రీలు వ్యాపారాలు చేయాలనేటువంటి తపనతోటి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవారికి కూడా కొంత మేర పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసు రంగంలో ఉన్నవారికి, బ్యాంక్ రంగంలో ఉన్నవారికి, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఎప్పటి నుంచో కొన్ని కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ బిల్లులన్నీ కూడా పేరుకుపోయినవన్నీ కూడా ఈ మాసంలో వీరికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వలన కొంత జాగ్రత్త వహించండి. కొత్త కొత్త స్త్రీలు మీకు పరిచయాలు అవ్వడం, కొత్త కొత్త పురుషులు స్త్రీలకు పరిచయాలు అవ్వడం, వారి స్వార్థం కోసం ముందుకు సాగే విధంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ రహస్యాలు ఏవి కూడా వారికి చెప్పకండి. మీ లూపోల్స్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీనరాశి వారు ఇంకా సినిమా రంగంలో వారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి కూడా రకరకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఒక భాష కాదు, పలు భాషల్లో అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరికి దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఈ మీనరాశి వారికి. ఆర్థిక పరంగా కూడా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వీరికి సరైన సమయానికి అనుకున్న విధంగా వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. నలుగురితో కలిసిమెలిసి మెలగండి, ఆనందంగా ఉండండి. ఆర్థిక పరంగా ఎదుగుతారు, మనశ్శాంతి పరంగా ఎదుగుతారు. మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు ఈ మీనరాశి వారు ఈ ఆగస్టు మాసంలో. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం విద్యార్థులు గట్టిగా చదువుకోండి, ఉన్న ర్యాంకుల్ని పెంచుకోండి, సీట్లు సంపాదిస్తారు. అతి వేగాన్ని తగ్గించుకోండి. విదేశాలకు వెళ్ళి చదవాలి, చదువుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితుల వలన సహాయక సహకారాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీకు మెడిసిన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. బెట్టింగులు కట్టకండి, జీవితాన్ని పాడు చేసుకోకండి. చాలా జాగ్రత్తగా నడుచుకోండి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించే విధంగా నడుచుకోండి. విద్యార్థులు తప్పకుండా మీరు మంచి ఉన్నత స్థానాన్ని ఎదుగుతారు. ఇంకా ఈ మీనరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. సూర్యభగవాన్ని ప్రతిరోజు దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ప్రతినిత్యము మెడిటేషన్ చేసుకోండి. మనశ్శాంతిని పొందండి. మెడిటేషన్ వల్ల
మంచి అధికమైనటువంటి శక్తి, ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి శక్తి భగవంతుడు మీకు ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.